పర్ఫెక్షన్, అకాడమిక్ పర్ఫెక్షన్ ఏ విధంగా ఉంటుంది మ్యామ్ నల్లమల్లారెడ్డి స్కూల్ ఫౌండేషన్స్లో? సో వన్ థింగ్ ఈజ్ ఎవ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్లో స్టూడెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద టీచర్స్, ఫస్ట్ టీచర్ రిక్రూట్మెంట్ తీసుకుంటే ముందు కంపల్సరీ వాళ్ళతోని టీచర్స్తోని అంటే వాళ్ళు ఎంఎస్సి బిఎడ్ ఎంఏ బిఎడ్ అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళని ఒక 3 లాంగ్వేజెస్లో పేపర్లో టు ద ప్రిన్సిపల్ అన్నప్పుడు ప్రిన్సిపుల్లా రాయడం కూడా కష్టమవుతుంది కొందరు, అంటే వాళ్ళ టీచర్స్. సో ఐ అనేది స్మాల్ లెటరా క్యాపిటల్ లెటరా అనేది ఐ హ్యావ్ అన్నప్పుడు ఐ క్యాపిటల్ స్మాల్ అనేది కూడా కన్ఫ్యూజింగ్ ఉంది. సో అందు గురించి కంపల్సరీ టీచర్స్తోని 3 లాంగ్వేజెస్లో లెటర్స్ తీసుకుంటాం ఫస్ట్. సో వాళ్ళు ఇఫ్ దాంట్లో మిస్టేక్స్ ఏం లేకుంటే అప్పుడు టీచర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రిక్రూట్. సో అండ్ అట్ ద సేమ్ టైం ఈ టీచర్ రిక్రూట్మెంట్ బేస్డ్ రేపు వీళ్ళే కదా, వీళ్ళని నెక్స్ట్ అక్షరాల నుండి మళ్ళీ నేర్పిస్తాం, వీళ్ళు కూడా బెటర్ రైటింగ్ బుక్స్ రాస్తారు. సో బెటర్ రైటింగ్ బుక్ ఎందుకంటే పిల్లలు మంచిగా రాస్తారు, వాళ్ళు మాకు వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఆ టీచర్ రాసేది ఏం అర్థమైతే బోర్డు మీద అని చెప్తారు. సో అందు గురించి ఫస్ట్ టీచర్స్కి కూడా అక్షరాలు పర్ఫెక్ట్గా రాసినాకనే అప్పుడు క్లాస్లోకి పోవాలి. క్లాస్లో పోయినాక క్లాస్లో కూడా సో ఇప్పుడు అంటే ఆఫ్టర్ కరోనా లైక్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. సో అందు గురించి వీ హ్యాడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ స్మార్ట్ బోర్డ్స్ షిఫ్ట్ అయినాం. స్మార్ట్ బోర్డ్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మధ్యన మనం కూడా అంటే ఆ స్మార్ట్ బోర్డ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ టు స్కూల్ అనేది ఒకటి ఈవీఎస్లో ఫస్ట్ లెసన్ బ్యాక్ టు స్కూల్ అరౌండ్ 3rd క్లాస్ ఈవీఎస్లో. సో బ్యాక్ టు స్కూల్ అన్నప్పుడు సంథింగ్ లైక్ ఫస్ట్ వాళ్ళను అక్కడికి ట్యూన్ చేయడానికి డీడీలో అప్పట్లో ఒక ప్రోగ్రామ్ వస్తుండే, అదేంది స్కూల్ చలేహం అని వస్తుండే, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మెలోడియస్గా సాంగ్. ఒకసారి అది పెట్టి వాళ్ళని కొంచెం అది చూసినాక వాళ్ళు ట్యూన్ అవుతారు, ఎందుకంటే వాడు ఎక్కడనో హిమాలయాలలో ఎట్లా పోతున్నాడు, ఇక్కడ కింద కేరళలో బోట్లలో పోతున్నాడు, ఇవన్నీ చూసినాక వాళ్ళు ట్యూన్ అవుతారు. ట్యూన్ అయినాక ఆ లెసన్కి పోవాలి. ఆ లెసన్ పోయినాక ఆ లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ సంథింగ్ లైక్ స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్ అని ఇంట్రడ్యూస్ చేసినాం. ఆ స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ అయిపోయినాక వాళ్ళకు ఒక 10 క్వశ్చన్స్ ఆ స్మార్ట్ బోర్డ్లో వస్తాయి. వచ్చినప్పుడు రెస్పాన్స్ చిన్న కీప్యాడ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అక్కడ 1 2 3 4 ఆప్షన్స్ వస్తాయి. సో అది క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ వస్తుంది, దానిలో 4 ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ టక్మని ఇచ్చేస్తారు. ఇచ్చేసినాక అక్కడ టీచర్స్కి కూడా రిపోర్ట్ వస్తుంది. అక్కడ ఇప్పుడు ఇన్ని ఆన్సర్స్ కరెక్ట్, ఇంతమందికి నువ్వు చెప్పింది అర్థమైంది, ఇంతమందికి అర్థం కాలేదు, అప్పుడు అసలు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పాలి టీచర్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే టీచర్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది, ఆహా నేను చెప్పింది ఇంత ఎఫెక్టివ్ ఉందా, సో మళ్ళీ ఒకసారి నేను చెప్తా పిల్లలకి మచ్ బెటర్ వేలో. సో దిస్ ఇస్ వాట్ ఈస్ అబౌట్ ద స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్, అవి కూడా ఇంట్రడ్యూస్ చేసినాం. అంటే మెయిన్గా అంటే ఆ షార్ట్ టైము, షార్ట్ టీచింగ్ టైము, షార్ట్ ఇది అంటే ఆ స్కూల్ అనేది విత్ ఇన్ 4 o'clock అంతా అయిపోతుంది కదా, అంత లోపలనే వీ హ్యాడ్ టు ఇంట్రడ్యూస్ మెనీ థింగ్స్. సో వీ హ్యాడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.